రెండోసారి పాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవాతి దేవా రాజాతి రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. దేవాతి దేవా రాజాతి రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. ఆరాధన నీవే తండ్రి, మనసారా పాడుదనేసు. ఆరాధన నీవే తండ్రి, మనసారా పాడుదనేసు. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. సర్వ శరీరులకు దేవుడవు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సర్వ శరీరులకు దేవుడవు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. మట్టికి రూపమునిచ్చావయ్యా, మహిమతో మనిషిని నింపావయ్యా. మట్టికి రూపమునిచ్చావయ్యా, మహిమతో మనిషిని నింపావయ్యా. షాలేము రాజా ఆరాధన, సియోను వాసి ఆరాధన. షాలేము రాజా ఆరాధన, సియోను వాసి ఆరాధన. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. ఆకాశము నుండి వర్షము పంపించి ప్రజలను పోషించే పోషకుడవు నీవు. ఆకాశము నుండి వర్షము పంపించి ప్రజలను పోషించే పోషకుడవు నీవు. తొలకరి జల్లులతో తాకావయ్యా, సకల సంపదలు నింపావయ్యా. తొలకరి జల్లులతో తాకావయ్యా, సకల సంపదలు నింపావయ్యా. షాలేము రాజా ఆరాధన, సియోను వాసి ఆరాధన. షాలేము రాజా ఆరాధన, సియోను వాసి ఆరాధన. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా. భూమాకాశములు సృష్టించినావు, సాచిన బాహుతో దీవించినావు. భూమాకాశములు సృష్టించినావు, సాచిన బాహుతో దీవించినావు. ఆశ్చర్య కార్యాలు చేశావయ్యా, సియోను వాసులతో చేశావయ్యా. ఆశ్చర్య కార్యాలు చేశావయ్యా, సియోను వాసులతో చేశావయ్యా. షాలేము రాజా ఆరాధన, సియోను వాసి ఆరాధన. షాలేము రాజా ఆరాధన, సియోను వాసి ఆరాధన. దేవాది దేవా రాజాది రాజా ప్రభువులకు ప్రభువు నీవేనయ్యా.
స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి మంచి యొక్క వాతావరణాన్ని ఇచ్చాడు, మంచి యొక్క సమయాన్ని మనకి దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ యొక్క దైవజనులను ప్రభా మా మధ్యలోనికి నడిపించిన దేవానికి వందనాలు ప్రభా. నాతో మాట్లాడు ప్రభా, మాతో మాట్లాడు ప్రభా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు ఈ సమయంలో, ఎవరు మౌనంగా ఉండదు. గొంతుపి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాయనా నాతో మాట్లాడు ప్రభా అని ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం. మనం అడిగినట్లయితే దేవుడు మాట్లాడగలిగిన శక్తిమంతుడు, మాట్లాడగలిగిన బలం కలిగిన దేవుడు. మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించు ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. మీ యొక్క దాసులను ప్రభువా మా మధ్యలోనికి నడిపించిన దేవా నీకు వందనములు తండ్రి. మీరు మాట్లాడిన ప్రభా, మీరు నడిపించండి నాయన. నడిపించిన దేవా నీకు వందనాలు ప్రభా. నీవే ప్రభా నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నామని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు ఈ సమయంలో. మనం మౌనంగా ఉండటానికి కాదు కానీ దేవుణ్ణి స్తుతించడానికై, దేవుణ్ణి ఆరాధించడానికై, దేవుని నామాన్ని గణపరచడానికి రాత్రికాల సమయంలో మనం ఇక్కడ చేరి ఉన్నాం, మనం ఇక్కడ కూడి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో నడుద్దాం, ప్రార్థనలో కొనసాగుదాం, ప్రార్థిద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించడానికి ఈ స్థలంలో మనము చేరింది. గొంతుపి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న అజయ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ మహోన్నత దయగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తూ కనిపిస్తున్న ప్రభుని స్తోత్రాలు అయినా. ఇక తండ్రి, ప్రతి నెల మొదటి గురువారం నా తండ్రి నీ దాసును ప్రేమించి ప్రేరేపించి ప్రభా ఈ బహిరంగ సభ నా తండ్రి ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తుతిస్తున్న ప్రభుని స్తోత్రాలు. అవునయ్యా, ఎంతో వ్యయ ప్రయాసాలతో కలిసినటువంటి పరిచయం ప్రభా అయ్యా, అనేక మంది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుటకయ్యా నువ్వు శక్తి సంపన్నుడుగా నా తండ్రి, నువ్వు ఏలవేసి అనేక మంది పిలిపించిననైనా రక్షించిన తండ్రి సహాయం చేయబడిన ప్రభా నీకు వందలు. ఎంతమంది వారి పాపం చేత నాయన అపరాధ చచ్చిన వారు ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ బ్రతికించాలండి ప్రభా. మీరే కదా నాయన, మీరే కూడా బ్రతికించేది. వాక్కు పంపు బ్రతికిస్తావు, నీ మాటను పంపించి బ్రతికిస్తావు ప్రభా. అలానే జీవం గల నీ మాటలు ప్రభా, జీవాధిపతి నీ నోటి నుంచి మీరు మాట్లాడుతుంటే సహాయం చేయండి ఆయన. స్తోత్రాలు ప్రభా. నీ దాసు నిలబడుతుండగా ఆయన అయ్యా, నీ జీవం గల మాటలు తండ్రి నీ దాసులో ఉంచి మీరు మాట్లాడుతుంటే సహాయం చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రభా అనేక మంది హృదయాలు ప్రభా తెరవబడితే ప్రభా నీ స్తోత్రాలు. ఆనాడు ఆయన పౌలు నాయన అయా మరి యొక్క ప్రాంతం నుండి ఆయన నదీ తీరం నుండి ఆయన ప్రకటించినప్పుడు నాయన లోదియ హృదయం తెరవబడిన తండ్రి నీ స్తోత్రాలు. నిజమేనాయన ఆనాడు లోదియ హృదయం ఏదైతే తెలుసుకుందో ప్రభా, ఈనాడు కూడా ప్రభా అనేక మంది నాయన నీ వాక్యం ఎదుట ప్రభా, నీ వాక్యం కొరకునైనా హృదయాలు తెరిచేటట్టుగా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ స్తోత్రాలు. అవునయ్య, హృదయాలు తెరవబడాలి ప్రభా. అప్పుడు హృదయాలకు నీ వాక్యం వెళ్తుంది ప్రభా. ఆ వాక్యమే హృదయంలో ప్రతి పాపాన్ని బయట తీసేది ప్రభా, ప్రతి శాపాన్ని కొట్టివేసేది ప్రభా. అలాంటి గొప్ప కళ జరగచ్చు తండ్రి సహాయం చేయండి. నీ దాసులైనా ఈ ప్రాంతం ఎంతో మందినైనా అప్పచెప్పండి తండ్రి సహాయం చేయండి. ఎందుకంటే నశించిపోవాల్సిన తండ్రి అయినా రక్షణ స్తోత్రం ప్రకటించమని చెప్పావు. అందుకే ప్రభా అనేక మంది దైవజనులను పిలిపించయ్యా ఈ ప్రాంతం కోసం రక్షణ కొరకు నా తండ్రి అయినా అనేక దినాలు నా తండ్రి ప్రతి నెల ఈ రీతిగా నా తండ్రి కూడుకున్న తేవా అయ్యా ప్రార్థనలు పెట్టిన తండ్రి వాక్యం అందించి ప్రభా అనేక మంది అయినా ఈ పాటలు వినిపించిన తండ్రి చేసిన పరిచర్యను ప్రభా 30 60 100 ప్రభా ప్రతిఫలం దయచేయండి తండ్రి సహాయం చేయమని ప్రభా. అనేక నశించిపోయే ఆత్మలన్నీ కూడా ప్రభా నీ దాసులకు అప్పగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్న ప్రభా. నిలబడి నీ దాసును దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ దాసులు మట్టి వంటాడు ప్రభా, కానీ మీ దాసులు నాయన మహిమగల నీ ఆత్మతో నింపినా నాయన రెండింతల ఆత్మచేత నింపుదల దయచేసి ప్రభా మీరే బోధించండి తండ్రి సహాయం చేయండి. మీరు మాట్లాడితే ప్రభా ప్రతి వారి హృదయాలు ప్రభా క్రియ జరుగుతుంది అయ్యా. అటువంటి మాటలు జీవం కలిగిన మాటలు ప్రభా జీవాధిపతి నీ నోట్లు వచ్చినాయన మీరు మాట్లాడించి దీవించి ఆశీర్వదించమని కనుక మహిమ ప్రభా నీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. వందనాలు.